హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఇలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నా లెగ్కి కొంచెం ఇంజురీ అయింది, నర్వ్ డిస్లొకేషన్ లాగా అనిపిస్తుంది నాకు. సో హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలానే ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ కన్నా ఊరికి వెళ్ళాలి, బెంగళూరుకి. సో లెట్స్ గో. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, కానీ మా అమ్మ చూస్తే ఈరోజు స్పెషల్ చేసింది. ఎప్పుడు నేను వెళ్ళిపోయే రోజునే స్పెషల్ చేస్తుంది మా అమ్మ. ఓకే. హాయ్ గైస్, ఏమైంది అనుకుంటున్నాను, కాలుకి ఒక చిన్న ఫ్రాక్చర్ కాదనుకోండి. చూడండి మీరే ఏమవుతుందో. హాస్పిటల్ చూడని లైఫ్ చాలా గ్రేట్ గైస్. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో, వాళ్ళని చూస్తుంటేనే చాలా భయం అవుతుంది. నాకేమో ఒక చిన్న లెగ్ ట్విస్ట్ అయింది అంతే. కాకపోతే అక్కడ ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో ఉన్నారు. ఏంటో. గైస్, ఇక్కడ మీరు చూసారంటే విడల్ హెల్త్ కూడా ఉంది. విడల్ హెల్త్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో ఉంటుంది అది. అంటే ఇన్సూరెన్స్ టైప్లో ఏదైనా అడ్మిట్ అవుతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వెనక్కి వచ్చేటట్టుగా డబ్బులు. గైస్, బేసిక్గా ఏంటంటే నేను లాస్ట్ వీక్ అనుకుంటా బెంగళూరులో బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కింద పడినా. లెగ్ ట్విస్ట్ అయింది. అది ఏం కాదులే అనుకున్నాను. ఒక 2 days తర్వాత పెయిన్ కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకా ఊరికి వచ్చినాను, తిరుపతికి. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో చూపించుకుంటే అది జస్ట్ ఒక నరం ఉంటుంది కదా, అది కొంచెం లైట్కి పోయింది అంతే. అంతకంటే ఏం లేదు, ఫ్రాక్చర్ అయితే కాదు. సో అలా ఒక బ్యాండేజ్ ఇచ్చి ఒక కాల్షియం ఫుడ్స్ అన్ని బాగా తినమని చెప్తున్నారు. రాగి సంగటి, ఎగ్స్, ఇలాంటివన్నీ. నాకు కూడా నడిచేటప్పుడు అంతా ఏం పెయిన్ లేదు. కొంచెం ఎక్కువ ఓవర్ స్ట్రెస్ చేస్తేనే లెగ్ని కొంచెం పెయిన్ అనిపిస్తుంది. దానికోసం అని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతే ఒక ఎక్స్రే తీసినారు. ఎక్స్రే తర్వాత 2 injections చేసినారు. ఆ ఇంజెక్షన్స్ దేనికంటే లెగ్ పెయిన్ రాకుండా ఒకటి, బోన్ స్ట్రెంత్ ఒకటి ఇంజెక్షన్స్ వేసినారు. ఆ తర్వాత ఇది ఒక బ్యాండేజ్ ఇచ్చినారు, ఒకటి రోలింగ్ బ్యాండేజ్ ఒకటి. ఇంకంతే. బేసిక్గా ఇలాంటివి జరుగుతుంటాయి టైం బాగాలేనప్పుడు. ఆ రోజు క్లియర్గా నా టైం బాగాలేదు. ఆ రోజు టైం అయిపోతుంటే స్పీడ్గా వెళ్ళి మరి ఇట్లా అయింది. ఆ తర్వాత ఇంకా ఆడేది అయిపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా టైం ఆడినాను. సో దానివల్ల ఇదంతా కూడా ఏం చేయలేం గైస్. ఓకే. ఏంటో అర్థం అవ్వదు. ఎప్పుడు ఈ సెలూన్కి వచ్చినా సరే నేను చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఇంకో రకంగా ఉంటుంది. నాకనే కాదు, ఎవరికైనా అంతే. వాళ్ళు ఒకటి అనుకుంటారు, సెలూన్ షాప్ పోయిన తర్వాత వాళ్ళు ఇంకొకటి చేస్తారు. దాన్ని కన్విన్స్ అయ్యి మళ్ళీ ఇంటికి తిరిగి రావాల్సిందే. ఇలా సేమ్ ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా వచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తానికి వెళ్ళిపోతున్నా. గైస్, ఒక చిన్న బ్రేక్ కాపారు ఇక్కడ. పొలంనే దాటేసింది. ఒక 100 kilometers ఉంటుందేమో. వాటర్ పీనట్ బర్ఫీ. ఫుల్ మోడంగా ఉంది గైస్ వెదర్ అంతా. వర్షం పడుతుందేమో ఫుల్గా. గైస్, తిరుపతి టు బెంగళూరు కార్ జర్నీ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ బస్ జర్నీ కొంచెం బోర్ కొడుతుంది. ఎందుకంటే మధ్యలో ఆపేస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ. ఒక్కసారి ఆపాలంటే 40 minutes ముందర కూడా పోదు. మీ థాట్ ఏంటి గైస్? ఎక్కడికన్నా అంటే మీ హోమ్ టౌన్ నుంచి వచ్చేటప్పుడు కార్లో రావడం బాగుంటుందా, లేదంటే బైక్లో రావడం బాగుంటుందా, లేదంటే బస్సులో రావడం బాగుంటుందా? కామెంట్ చేసి చెప్పండి. గైస్, ఫైనల్గా వచ్చేసా రూమ్కి. చాలా టైం పట్టింది గైస్. యాక్చువల్గా కోలార్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఆల్మోస్ట్ నేను 7 o'clock వస్తానేమో అనుకున్నా. 9:30కి వచ్చినాను. టైం 9:30 అవుతుంది. ఇంకేంటైతే యాక్చువల్గా నెక్స్ట్ నుంచి వీడియోస్ కొంచెం ఇప్పుడు ఒక 3 minutes 4 minutes అట్లా వస్తున్నాయి కదా, అట్లా 6 minutes 7 minutes పెడదాం అనుకుంటున్నాను. దీని మీద మీ వ్యూ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే. ఇంక స్ప్రే చేసుకొని ఈ కట్టేసుకున్నా కాబట్టి ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఈరోజు మన కొత్త బండికి నంబర్ ప్లేట్ ఫిట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. ఏంటంటే మనం నంబర్ ప్లేట్ తిరుపతి వస్తుంది, అది తీసుకొని ఇక్కడ పోయి ఫిట్ చేయించుకొని రావాలి. నంబర్ ప్లేట్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు. చూద్దాం ఇక్కడ ఫిట్ చేస్తాను, లేదంటే ఎక్కడన్నా పొమ్మంటారో చూద్దాం. గైస్, ఇవే అవి నంబర్ ప్లేట్స్. పోయి ఇప్పుడు నంబర్ ప్లేట్స్ని బైక్ దగ్గర ఫిట్ చేయించుకొని రావాలి. మా పీజీ దగ్గర చాలా బాగుంటుంది గైస్ చూడడానికి. వెదర్ కానీ, లేదంటే ఈ పక్క ఎక్కువ పార్క్స్ అన్నీ ఉంటాయి.
సో అందుకే ఈ పీజీలో ఉన్నాము ఇక్కడ, ఇంత బాగుంటుంది కాబట్టి. స్పీడ్గా వెళ్ళి ఫిట్ చేయించుకొని మళ్ళీ ఆఫీస్ ఉంది, ఆఫీస్ కూడా వెళ్ళాలి. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. గైస్ మార్నింగ్ టైమ్స్ ఇట్లా బయటకు వెళ్తుంటే ఎంత బాగుంటుంది కదా అసలుకి. నాకైతే చాలా ఇష్టం మార్నింగ్ టైమ్స్ రైడింగ్. లాస్ట్కి సిల్క్ బోర్డ్ దగ్గరకు ట్రాఫిక్ తగ్గిపోయింది. ఆ ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్ వచ్చి ఇక్కడ మాత్రం ఈ మార్తల్లి బ్రిడ్జ్ అసలుకి వేరే లెవెల్ గైస్. నేను ఏం చెప్పాలో కూడా తెలీదు, అంత ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. జస్ట్ ఒక ఫ్లైఓవర్ దాటడానికి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పడుతుంది. గైస్ మనం సర్వీస్ సెంటర్ లోపలికి అయితే వచ్చేసాము. మన బండి అక్కడ చూడండి స్ట్రైట్గా. ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర నంబర్ ప్లేట్ ఇచ్చి దాన్ని ఫిక్స్ చేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందేమో, ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అట్లా పడుతుందేమో. ఫిక్స్ చేసేటప్పుడు వీడియో చూపిస్తాను. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. చూసానా వీళ్ళ సర్వీస్ సెంటర్కి, చూడడానికి బాగుంది కదా ఇదంతా. గైస్ వీళ్ళ పార్ట్స్ అన్ని చూడడానికి ఎంత బాగున్నాయి కదా. ఇవి హిమాలయన్ ప్యానియర్స్. ఇవి ఇలాంటిది ఒకటి మనం వేపిద్దాం అనుకున్నాం మా బండికి. 3300 చెప్పారు. ఇది కింద ఇంజన్ గార్డ్ అంటారు దీన్ని. ఇది కూడా ఇంజన్ గార్డ్. ఇది పెద్దది, కొంచెం చిన్నది. వెనకాల రెస్ట్. ఇది గైస్ చూసారా మన కొత్త బండిలాగా అయిపోయింది సర్వీస్ తర్వాత. గైస్ దూరంగా కనిపిస్తాను అదే నేను షర్ట్ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చినాను. ఎలా ఉంది షర్ట్? ఇది చూసే బాగానే ఉందా? హాయ్ గైస్, యాక్చువల్గా ఈరోజు ఒక షర్ట్ కొనుక్కుందామని చెప్పి వచ్చాను ఇక్కడ మ్యాక్స్కి. ఏం ఒక్కటి కూడా కలిసేటట్లేదు. సో వేరే షాప్కి వెళ్ళిపోతా, చూద్దాం. ఇంకొక షాప్ పోదామేమో. యాక్చువల్గా వర్క్ అయిపోయి బయటకు వచ్చేప్పటికి 9:20 అయితే టైము. చూడండి 9:20 టైము. ఇప్పుడు చూస్తున్నా ఏం చేయాలని చెప్పి. ఒకవేళ కుదిరితే కొనుక్కుంటా, లేదంటే వెళ్ళిపోతా. ఏమాట కామాట వేడి వేడి పన్నీర్ ఇంత బాగుంటుంది అసలుకి. నాకు చాలా ఇష్టం ఇది. ఎప్పుడు తినాను అంతే. గైస్ నైట్ టైం పన్నీర్ రోల్ తింటే వచ్చేంత కిక్కింగ్ ఎంతో రాదు. గైస్ వేడి వేడి పన్నీర్ రోలు ఫుల్ కూల్ క్లైమేట్లో నెక్సస్ శాంతినికేతన్ మాల్ ఎదురుగా. అందరూ ఖచ్చితంగా తినండి గైస్, చాలా బాగుంటుంది. గైస్ ఏమో కొనుక్కోవాలనుకున్నా వచ్చినారు, ఏం దొరకలేదు ఇక్కడ నాకు. మళ్ళీ జై స్టూడియో.